ఎస్తేరి ఒక పట్టపు రాణి అయినప్పటికీ కూడా అక్కడ పనికత్తులందరినీ కూడా సమావేశపరిచి ఉపవాసం ఉండి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు రాజు హృదయాన్ని మార్చేశాడు. ఆ రాత్రి రాజు యొక్క హృదయాన్ని ఏం చేశాడు? మార్చివేశాడు. ఆ రాజుకు సమాచార గ్రంథాన్ని చూపించాలని దేవుని ఉద్దేశం అయితే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేసి సమాచార గ్రంథాన్ని చూసేలా చేశాడు. ఆ సమాచార గ్రంథంలో మొర్దెకై యొక్క నమ్మకత్వం, మొర్దెకై యొక్క స్టింగ్ ఆపరేషన్ గురించి ఉంది. వాస్తవానికి ఇద్దరు ద్వారపాలకులు రాజుని చంపేద్దామని చెప్పి కుట్ర పన్నారు. ఆ కుట్రని ఈ మొర్దెకై ఏం చేశాడంటే స్టింగ్ ఆపరేషన్ చేసి గమనించి రాజుకి వెళ్ళి చెప్పాడు. రాజుని రక్షించడంలో ప్రముఖమైన పాత్ర వహించిన వాడు ఎవరు? మొర్దెకై. ఆ మొర్దెకైకి ఏ విధమైన ఘన సన్మానాలు చేయలేదు. ఆ టైంలో రాజు కూడా మర్చిపోయాడు. ఏ ఒక్కరు కూడా ఆ వ్యక్తిని రాజు దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని రక్షించిన వాడు ఇతనే అని ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఆ సమాచార గ్రంథంలో రాశారు, రాజును తప్పించిన వాడు మరణం నుంచి మొర్దెకై అని. కానీ ఆ రాత్రి దేవాదేవుడు ఆయన కాలాలు సమయాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. రాజుకి ఎప్పుడు గుర్తు చేయాలో దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పండి. మీలో చాలామంది అనుకోవచ్చు, నేను మంచి చేస్తున్నా, దేవుణ్ణి స్తుతిస్తున్నా, ఆరాధిస్తున్నా, దేవుని పరిచయం చేస్తున్నా, ఎందుకు దీవించబట్టలేదు? ఎందుకు దేవుడు ఇంకా నన్ను పరీక్షిస్తున్నాడు? దేవుడు ఇంకా నన్ను దీవించట్లేదు? నా ప్రక్కన సహోదరుని దేవుడు దీవిస్తున్నాడు, నా ఇరుగు పొరుగు వాడిని దేవుడు దీవిస్తున్నాడు, దేవుడు నన్నెప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడండి అని అంటున్నావు కదా. నేను ఒక మాట చెప్పినామండి, దేవుని యొక్క సమయం ప్రత్యేకంగా ఉంటుంది. గాడ్స్ టైమింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ టైమింగ్. దేవుడు నీ సమయం వేరు, దేవుని యొక్క సమయం వేరు. దేవునికి తెలుసు నేను ఎప్పుడు హెచ్చించాలో, దేవునికి తెలుసు ఎప్పుడు నేను గణపరచాలో, దేవునికి తెలుసు ఎప్పుడు నేను తలగా చేయాలో, దేవునికి తెలుసు ఎప్పుడు నేను గణపరచాలో. తగిన కాలం దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉండండి.